భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు గొల్లప్రోలు పట్టణం ఈబీసీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. భారత జనతా పార్టీ గొల్లప్రోలు ఇన్ఛార్జ్ గుండ్రా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ బుర్రా వెంకట కృష్ణంరాజు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. 19 మంది ఆశా కార్యకర్తలకు బీపీ కిట్లు అందజేశారు. 300 మంది వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా 100 మందిని పార్టీలో జాయినింగ్ చేసుకున్నారు. ప్రధాని మోదీకి ఇష్టమైన కార్యక్రమాలు చేశారు. పర్యావరణం పరిరక్షించడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపు ద్వారా వైద్యం అందించడం, రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తమకు ఆర్థికంగా సహకరించిన ఎస్ఆర్ఎంటీ షీటిన్ ఫౌండర్ డాక్టర్ బుర్రా దివ్యరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2024 కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీజేపీ తరపున అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్భయానంద స్వామి, పిఠాపురం పట్టణం బీజేపీ అధ్యక్షుడు ఆలభైన సూరిబాబు, కురు శివాజీ, పర్ల శ్రీను, ఇచ్చినపూడి చక్రధర్, అశోక్, సిహెచ్ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిజిటల్ ఇండియాలో ఈరోజు మనం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అలాగే 2047 సంవత్సరం కల్లా మోడీ గారి కళ ఏంటంటే 100 ఈ మధ్యలో పండిత్ దీన్ దయాళ్ గారు జయంతి కూడా ఉంది. ఆ జయంతి సందర్భంగా కూడా ఒక కార్యక్రమాన్ని, సో ఇది మోడీ గారు ఈ 6 కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి, ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి. నా పుట్టినరోజు వలన ప్రజలకి అని చెప్పి నాయకులు కూడా చెప్పడం జరిగింది. అయితే వారి జాతకం ప్రకారంగా 98 సంవత్సరాలు వారి ఆయుష్ అండి. వారిని ఎవరు ఏమీ చేయకుండా ఉంటే ఆయన 98 సంవత్సరాలు జీవించే అవకాశం. సరిపెడతాం అనుకోకండి, ఇంకోటి ఇస్తాం. ఎవరి పేరు మీద? మోడీ గారి పేరు మీద. ఓకేనమ్మా, సంతోషం. సార్ ఒకసారి ఫోటో అన్న, మీరు ఇంకా వెనక్కి వెళ్ళాలి సార్, మీరు వెనక్కి రావాలి అన్న ఒకసారి. మన నిర్భయానంద స్వామి గారికి మొట్టమొదటి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. పెట్టుకోండి. మన దేశ ప్రధాని ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభతరుణంలో ఈ జన్మదినం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమాలే చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పిఠాపురం అసెంబ్లీలో గొల్లప్రోలు టౌన్లో ఈరోజు వృద్ధులకు డ్రై రేషన్ కిట్లు, అలాగే దుప్పట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆశా వర్కర్లకి పీపీఏ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఎవరైతే 100కు పైన సభ్యత్వాలు చేశారో వాళ్ళందరికీ కూడా హాట్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నా మొక్క నా అమ్మ, నా తల్లి నా మొక్క అనే నినాదంతో 5,000 మొక్కలు నాటే ప్రయత్నం మేము పిఠాపురం అసెంబ్లీలో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ క్యాంపులను కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళకి, హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా పరిశుభ్రత మీద దృష్టి పెట్టి అక్కడ వాళ్ళకి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ని ప్రవేశపెట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుణ్యమని ఈరోజు దగ్గర 12 కోట్ల మంది పిల్లలు హ్యాపీగా భోజనం చేయగలుగుతున్నారు. సో వాళ్ళందరితో కూడా మేము కూడా కూర్చొని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బిస్కెట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది.